ప్రభు నామమును బట్టి కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. దేవుడు మనలందరిని ఆశీర్వదించునుగాక. చెప్పండి ఆమేన్. ఆమేన్. రైట్, ఈ సమయంలో వాక్య భాగంలోనికి వెళ్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అందరు తీసుకోండి, చదువుదాం బిగ్గరగా, గట్టిగా. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చదవబడిన ఈ లేఖన భాగంలో అంశం ఏం పేరు పెట్టుకున్నామంటే యేసయ్య ప్రాణత్యాగం. ఈ సిలువ ధ్యాన కూడికల్లో భాగంగా ఈ వాక్యాన్ని మనము ధ్యానించుకుంటూ వస్తున్నాం. ఈ లేఖన భాగంలో యేసయ్య చేసిన ప్రాణత్యాగాన్ని గురించి మనం ధ్యానించుకుంటున్నాం. యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, ఎందుకు ఈ లోకానికి రావాల్సి వచ్చింది, యేసయ్య ఎందుకు గాయపరచబడాల్సి వచ్చింది, యేసయ్య ఎందుకు ఆయన శ్రమ పొందాలి, యేసయ్య ఆ భారమైన సిలువను ఎందుకు మోయాల్సి వచ్చింది, యేసయ్య ఎందుకు ప్రాణం పెట్టాల్సి వచ్చింది, వీటన్నిటి గురించి మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. వీటన్నిటిని గురించి మనం తెలుసుకోవాలంటే మరలా ఆది కాలానికి వెళ్ళిపోవాల్సిందే. ఎందుకంటే అసలు ఎందుకు యేసయ్య లోకానికి వచ్చాడని మనకు తెలియాలంటే ప్రేమేంద్ర బిడ్డలారా, మొత్తం చరిత్ర అంతా తెలుసుకోవాల్సిందే. అసలు దేవుడు ఎవరో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు దేవుడి విషయంలోని. దేవుడి గురించి మనం క్షుణ్ణంగా ధ్యానించుకున్నాం. ఆ తర్వాత అపవాది గురించి మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. ఆ తర్వాత మనిషి గురించి ధ్యానించుకోవాలి. ఆ తర్వాత చేసిన సృష్టి గురించి తెలుసుకోవాలి. అప్పుడు యేసయ్య గురించి మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఆ అపవాది గురించి మనం తెలుసుకుంటున్నాం. అపవాది అంటే అర్థం సైతాను అని అర్థం. అపవాది అంటే సాతాను. సాతాను అంటే అర్థం ఏంటంటే విరోధి. సాతాను అంటే అర్థం ఏంటి? విరోధి. ఎవరికి విరోధి? దేవునికి విరోధి, దేవుని బిడ్డలకు విరోధి, దేవుని కార్యాలకు విరోధి అపవాది, ఈ సైతాన్. అందుకని విరోధి అని చెప్పేసి మనము ఆ సైతాన్ గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ సాతాను గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. సాతాను యొక్క కుయుక్తుల గురించి తెలుసుకోవాలి. సాతాను యొక్క బుద్ధి గురించి తెలుసుకోవాలి. సాతాను యొక్క గుణాల గురించి తెలుసుకోవాలి. తెలుసుకుంటేనేగా మనం జాగ్రత్త పడేది. తెలుసుకుంటేనేగా ఆ వల్ల చిక్కోకుండా ఉంటాం. సాతాను గురించి తెలుసుకుంటేనే జాగ్రత్త పడతాం. సాతాను గురించి తెలుసుకోకపోతే ప్రేమేంద్ర బిడ్డలారా మనం జాగ్రత్త పడిపోతాం వల్ల. సాతాను మహాక్రూరుడు, సాతాను మహామూర్ఖుడు, సాతాను ప్రేమేంద్ర బిడ్డలారా బంధించేవాడు. 5వ మాట అపవాది గురించి మనం ధ్యానించుకుంటున్నాం. అపవాది ఎలాంటి వాడు అనంటే వాడు దుష్టుడు. వాడు ఎలాంటి వాడంట? దుష్టుడు. దుష్టుడు అంటే ఏంటంటే ఆడు చెడ్డవాడు అని అర్థం. చెడ్డవాడు, దుర్మార్గుడు, పాపాత్ముడు, వాడు నీచుడు, అసహ్యుడు. చూసారా, దుష్టుడు అంటే ఎన్ని మాటలు వచ్చినాయో. ప్రేమేంద్ర బిడ్డలారా, వాడు దుష్టుడు కాబట్టి దుష్ట కార్యాలే చేస్తాడు. దుష్టుడు కాబట్టి చెడ్డ కార్యాలే చేస్తాడు. మనుషులను చెరుపుతాడు, దేవుని బిడ్డలను చెరుపుతాడు. కాబట్టి వాడికి, అపవాదికి మనము చోటు ఇవ్వకూడదు. ఏంటిదట? అపవాదికి మనము చోటు ఇవ్వకూడదు. చోటిచ్చామా? చోటిస్తే మన హృదయంలో
తెస్టేసుకొని కూర్చుండిపోతాడు అంతే. అపవాదికి గనక చోటిస్తే మనలో ఉండిపోతాడు. మనకు తెలియకోకుండానే ప్రేమించిన పిల్లరా మనం దుష్టుడి కార్యాలు చేసేస్తూ ఉంటాం. మనం తెలియకోకుండానే ప్రేమించిన పిల్లరా ఆ దుష్టుడి కార్యాల ప్రకారంగా మనం నడుస్తూ ఉంటాం. మన నడవడిక, మన మాట తీరు, మన పద్ధతి, మన మన యొక్క బిహేవియరు, మన జీవితం, మన చూపు అంతా కూడా ప్రేమించిన పిల్లరా సైతానే ఫాలో చేస్తూ ఉంటాడు. సైతానే మనల్ని నడిపిస్తూ ఉంటాడు. కానీ మనకు మనకే తెలీదు. ఈ కోపము, ఈ క్రోధము, ఈ యొక్క కామము, లేకపోతే ఈ యొక్క మోసము, ఈ అసూయ, ఈ యొక్క అవిధేయత, ఈ గర్వము, అహంకారము, ఇవన్నీ కూడా సైతాను కార్యాలు. ఇవన్నీ మనలో ఉండి నడిపిస్తూ ఉంటాడు. కానీ మనకు తెలీదు. మనం దేవుని బిడ్డలం అనుకుంటాం, ప్రార్థనకు వస్తున్నాం అనుకుంటాం, వాక్యం చదువుతున్నాం అనుకుంటాం, పాటలు పాడుతున్నాం అనుకుంటాం, ప్రేమించిన అర్పణలు ఇస్తున్నాం అనుకుంటాం. కానీ మనలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే శోధకుడే, ఆ దుష్టుడు అని చెప్పేసి జ్ఞాపకం చేసుకోవాలి. అసూయతో ఉన్నావా, దుష్టుడు నీలో పనిచేస్తున్నాడని అర్థం. లేకపోతే అహంకారంగా ఉన్నావా, గర్వంతో ఉన్నావా, అవిధేయతతో ఉన్నావా, దుష్టుడే పనిచేస్తున్నాడు. దుష్టుడే. అవన్నీ గ్రహించాలంటే దేవుని మాటలు వినాలి. వాక్యము వింటేనే నీలో గ్రహింపు తెలుస్తుంది. వాక్యం వింటేనే గ్రహింపు తెలుస్తుంది. అప్పుడు అర్థమైంది. వాక్యం చెప్తా ఉండగా ఇప్పుడు గర్వము అని చెప్తున్నాడు అనుకో దైవజనుడు, ఆ గర్వం నాలోనూ ఉందనుకుంటా. అప్పుడు నువ్వు పరిశీలన చేయగలవు. అవిధేయత అని అనగానే అవిధేయత ఎలా ఉంటుందా, అమ్మ నేను అవిధేయుడిగా ఉన్నానా, లేకపోతే అహంకారం, అసూయ, కక్షలు, కలహాలు, కోపం, క్రోధం, దేవుడు వాక్యం ద్వారా నీలో నుండి బయలుపరవాలి. అప్పుడు ఏం చేయాలంటే వాటిని మనలో నుండి ఏం చేయాలి, వాటిని తీసివేయాలి. అయ్యా నాలో ఈ అవిధేయత ఉన్నదేమో తీసివేయండి అయ్యా, నాలో ఈ అహంకారం ఉన్నదేమో తీసివేయండి అయ్యా, నాలో ఈ చెడ్డ కార్యాలు ఉన్నాయేమో తీసివేయండి ఆయన. పరిశుద్ధమైన స్థితి నాలో ఉండాలయ్యా, పరిశుద్ధాత్మ నాలో ఉండాలయ్యా, అయా నీ యొక్క వెలుగు నాలో ఉండాలయ్యా, నీ ప్రేమ నాలో ఉండాలయ్యా, అయా నీ సాత్వికము నాలో ఉండాలయ్యా. అప్పుడు పశ్చాత్తాపడితే మనలో నుండి అవి తీసివేసుకోవడం. అంతేగాని ఇవి తీసివేసుకోకుండా మనము ఎంత భక్తి చేసినా ప్రేమిందని బిడ్డరా అది ప్రయోజనం లేదు. దేవుడు ఒకే ఒక మాట అంటాడు, ఎవరో నాకు తెలియదు అని అంటాడు. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, మన మందిరానికి వస్తున్నాం, రక్షింపబడి ఉన్నాం, బాప్తిసం తీసుకున్నాం, దేవునిలో నడుస్తున్నాం. వీటన్నిటిని తొలగించుకొని మన ప్రేమిందని బిడ్డలారా దేవునికి మాదిరి కలిగి జీవించడానికి ప్రయత్నం చేయాలి. యేసయ్య అంటాడు, ఆ వాక్యం ఏమంటదంటే, యేసు క్రీస్తుకు ఉన్న మనసు, ఆ మాట చాలా, క్రీస్తు యేసునకు ఉన్న కలిగిన మనస్సు మీరును కలిగి ఉండండి. దుష్టుని మనస్సు కాదు మనం కలిగి ఉండేది, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మనము కలిగి ఉండాలి. హల్లెలూయా. అప్పుడు క్రీస్తుని ఇష్టపడతాడు, అప్పుడు క్రీస్తుని చేర్చుకుంటాడు. అప్పుడు అంటావు నా కుమారుడు, నా కుమార్తె అని చెప్పేసి అంటాడు. వీటన్నిటిని మనలో పట్టుకొని దేవుని బిడ్డమని చెప్పేసి చెప్పుకోవడానికి దేవుడు చెప్పడు అసలు. హల్లెలూయా. అందుకనే ఈ సైతాను అనే దుష్టుడు ఉండడే, దుష్ట కార్యాలు మనలో నుండి తీసివేయాలి. ఈరోజు ఇంకొక మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట అంటాడు చూడండి, కయ్యోను మనస్సు, యోహాను పత్రిక, మొదటి పత్రిక తీసుకోండి, 3వ అధ్యాయము 12వ వచనం. అందరూ తీసుకోండి.
యోహాను పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక, మొదటి యోహాను, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం తీసుకోండి అందరూ కూడా. చదువుదాం ఇప్పుడు ఆ మాట. మనము కయ్యూను వంటి వారముగా ఉండరాదు, ఎందుకంటే వాడు దుష్టుని సంబంధి తన సహోదరుని చంపెను. వాడు అలా ఎందుకు చేశాడు అంటే, తన క్రియలు చెడ్డవియును, తన సహోదరుని క్రియలు నీతి గలవైనందుకే కదా. అంతేనా? హల్లెలూయా. నీతి గలవి కాబట్టి మనము కయ్యోను వంటి వారంగా ఉండకూడదు. బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది కయ్యోను వారంగా ఉండకూడదు. ఎందుకు అలా ఉండకూడదంటే, వాడు దుష్టుడు సంబంధి. హల్లెలూయా. వాడు ఎలాంటి వాడట? దుష్టుడు సంబంధి వాడు. పరిశుద్ధ గ్రంథంలో మొదటి కీర్తనలు అంటాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గమున నిలవద్దు, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండవద్దు. ఎందుకంటే ఈ కార్యాలన్నీ కూడా, ఈ క్రియలన్నీ కూడా దుష్టుడు సంబంధివి. సైతాను సంబంధమైన కార్యాలు, అపవాది సంబంధమైన కార్యాలు. వాక్యం ఏముంటుందంటే, శరీర సంబంధమైన కార్యాలు ఇవి. ఎలాంటి కార్యాలట? శరీర సంబంధమైన కార్యాలు. శరీర సంబంధులు శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంది. దేని స్తోత్రం చెప్పండి. శరీరానుసారులు ఏం చేస్తారట? శరీర విషయముల మీద మనసు ఉంచుతారు. ఆత్మానుసారులు అంటే దీని అర్థం ఏంటి? ఆత్మ సంబంధాలందరూ ఏం చేస్తారంటే, జాగ్రత్తగానండి, ఆత్మ సంబంధాలందరూ ఏం చేస్తారంటే ఉదయం లేగంగానే ప్రార్థన చేసుకోవాలనే తలంపు వచ్చేస్తుంది. ఆత్మ సంబంధులు ప్రార్థన లేకగానే ప్రార్థన చేసుకోవాలి, ఒక వాక్యం చదవాలి. లేకపోతే టీవీ ఆన్ చేసిన తర్వాత, ఉదయాన్నే టీవీ ఆన్ చేస్తారు చాలామంది, ఆన్ చేయగానే యేసు ప్రభు పాటలు పెట్టుకోవాలను, ఇది వాక్యం పెట్టుకోవాలని, అలాంటి అంటే యేసయ్యకు సంబంధించిన ఆలోచనలే వస్తూ ఉంటాయి. ఉదయం లేకగానే అన్నం కూర గబగబా వండేస్తారు, రెడీ చేస్తారు, అయిపోతుంది, అంతా చేస్తారు, క్యారేజీ పెట్టాల్సింది క్యారేజీ పెట్టేస్తారు, బట్టలు ఉతుక్కోవాలంటే బట్టలు ఉతికేసుకుంటారు. ఇలా అయిపోయిన తర్వాత కొంచెం గ్యాప్ దొరికిద్ది, 10:30కు 11 గంటలకు ఎట్టగో గ్యాప్ దొరికిద్ది. హల్లెలూయా. ఈ ఆత్మానుసారులు దేవుని బిడ్డలు ఏం చేస్తారంటే, ఇంకా టైం ఉంది కాబట్టి, భోజనం టైం ఉంది కాబట్టి 1 గంట ప్రార్థన చేసుకుందామనే ఆలోచన వస్తుంది. ఏ ఆలోచన వస్తుందట? 1 గంట ప్రార్థన చేసుకుందాం అనే ఆలోచన వస్తుంది. అక్కడి నుండి ప్రేమేందర్ బిడ్డారా, భోజనాలు చేసిన తర్వాత మరలా ఏమనుకుంటారంటే, 1 గంట బైబిల్ చదువుతాం, 1 గంట దేవుని యొక్క వాక్యాన్ని విందాం, ఇదిగో ఈ పని చేద్దాం. సాయంత్రం మరలా ప్రార్థన ఉంది, మన సన్నిధిలో ప్రార్థనకి వెళ్ళాలని గబగబా పనులన్నీ రెడీ చేసుకొని ప్రార్థన, దేవుడు, దేవుని కార్యాలు, దేవుని ఆలోచనలు, దేవుని తలంపులు, దేవుని యొక్క ఊహలే. ఎవరంటే ఆత్మానుసారులు. అంటే దేవుని విషయం, ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసు పెడతారు. శరీరానుసారులు ఏం చేస్తారంటే వాళ్ళ ఆలోచనలు వేరుగా ఉంటాయంటే, చీపురు పట్టుకొని ఉడుతానే ఉడుతానే పక్కింటి ఆమె పలకరు, అక్కాయ్ లేచావా, ఉడుతున్నావా, ఏం కూర చేస్తావు, ఈరోజు ఎట్టి వెళ్తున్నావు. ఉదయం ప్లానింగ్లు వేరుగానే ఉంటాయి. దేని స్తోత్ర. మధ్యాహ్నం అన్ని పనులు అయిపోయిన తర్వాత 1 గంట ప్రార్థన చేసుకుందామని ఉండదు. ఈ శరీరానుసారులకి 1 గంట వాక్యం చదువుదామని ఉండదు. ఇదిగో దేవుని వాక్యాన్ని విందాము అనే ఆలోచన రాదు. అమ్మలక్కలు అందరూ కూర్చుంటారు ఆ చెట్టు కిందో, ఆ పోర్టుకో కిందో, లేకపోతే అక్కడ చేరతారు వీళ్ళందరూ. శరీరానుసారులు వీళ్ళందరూ. మగవాళ్ళు ఏమైనా తక్కువ అనుకుంటున్నావా?
మనం ఏమైనా తక్కువ అనుకున్నావా? పని చేసి వచ్చి సాయంత్రం వచ్చామంటే ఆ బల్లల దగ్గర లేకపోతే సెంటర్లో అక్కడో ఇక్కడో లేదండి. దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనము ప్రేమేంద్ర బిడ్డలారా గమనించండి, సైతానికి అవకాశం ఇవ్వడానికి వీల్లేదో, ఈ దుష్టుడికి అవకాశం ఇవ్వడానికి వీల్లేదో. ఇదిగో వాక్యం ఏమంటుందంటే, మీరు కయ్యోను వంటి వారిగా ఉండటానికి వీల్లేదో. ఎందుకంటే కయ్యోను దుష్టుడు సంబంధి. క్లియర్గా చెప్పేస్తున్నాడు, వీడు దుష్టుడు సంబంధి. దుష్టుడు సంబంధులతో మనము కలిసి ఉండటానికి వీల్లేదు. ఆ మనస్సు కలిగి ఉండటానికి వీల్లేదు. ఆ ఆలోచనలు కలిగి ఉండటానికి వీల్లేదు. వారి యొక్క మార్గాలు మనం కలిగి ఉండటానికి వీల్లేదు. ఎందుకంటే వాడు కయ్యోని వాళ్ళ తమ్ముడిని చంపేశాడు. హల్లెలూయా. తమ్ముడిని చంపేశాడు. ఎందుకు చంపేశాడు తమ్ముడిని? ఎందుకు చంపేశాడు అంటే, ఇతని క్రియలట చెడ్డవి. హల్లెలూయా. కయ్యోను క్రియలు చెడ్డవి. కయ్యోను క్రియలు చెడ్డవి అని ఎలా చెప్పగలవు? కయ్యోను క్రియలు చెడ్డవి అని ఎలా చెప్పగలవు అంటే, దుష్టుడు అంటే అర్థం ఏంటంటే, దుష్టుడు అంటే చెడ్డవాడు. దుష్టుడు అంటే ఏంటి అంటే, దుష్టుడు ఉన్నాడు కాబట్టి వాడి పనులన్నీ చెడ్డవే, వాడి తలంపులన్నీ చెడ్డవే, వాడి ఆలోచనలన్నీ చెడ్డవే, వాడి మాటలన్నీ కూడా చెడ్డవే. అందుకని వాక్యం ఏమంటుందంటే, అలా ఉండొద్దు, మీరు అలా ఉండటానికి వీల్లేదు. హల్లెలూయా. కూర్చోబెట్టి, చింటూ కూర్చో. ప్రేమేంద్ర బిడ్డారా, అలా ఉండటానికి వీల్లేదా? నువ్వు దేవుని బిడ్డవు కదా, మనం క్రైస్తవులము కదా, మనము దేవుని బిడ్డలము కదా, ప్రార్థన పరులము కదా, దేవునిని వెంబడించు వారము కదా, పరలోక రాజ్యము కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారము కదా, విశ్వాసము కలిగిన వారము కదా, ఆత్మ సంబంధులము కదా. వాడితో పొత్తు ఉండటానికి వీల్లేదు. దేవుని స్తోత్రం. దుష్టుడితో పొత్తు ఉండటానికి వీల్లేదు. దుష్టుడు ఆలోచనలు ఎలా ఉంటాయి, దుష్టుడు తలంపులు ఎలా ఉంటాయి, దుష్టుడు మార్గాలు ఎలా ఉంటాయి. కయ్యోనులో శుభ్రంగా దుష్టుడు ఉన్నాడు. ఏమండే, కయ్యోను కూడా పట్టుకొచ్చాడండి. కయ్యోను కూడా అర్పణ పట్టుకొచ్చాడు, దేవునికి అర్పణ పట్టుకొచ్చాడు. అనుకుంటాం మనం మందిరానికి వెళ్తున్నాంగా, దుష్టుడు మనలో ఎందుకుంటాడు అని అనుకుంటున్నారేమో. మనం మందిరానికి వెళ్తున్నాంగా, మనం దేవుని దగ్గరికి వెళ్తున్నాంగా, ఆ సైతాను మనలో ఎందుకు ఉంటుంది అని అనుకుంటున్నారేమో. కయ్యోను కూడా మందిరానికి వచ్చాడు. అన్నదమ్ములు ఇద్దరు కూడా, కయ్యోను ఏబేలు ఇద్దరు కూడా మందిరానికి వచ్చారు. ఇద్దరు కూడా అర్పణలు తెచ్చారు. కానీ దుష్టుడు పనిచేస్తున్న ఆ వ్యక్తి యొక్క అర్పణ ఎలా ఉంది? దేవుని యొక్క ఆత్మచే ప్రేరేపింపబడి తెచ్చిన అర్పణ ఎలా ఉన్నది? దుష్టుడు అర్పణ చూసారు ఎలా ఉందంటే చెప్తున్నాడు అక్కడ. ప్రేమేందర్ బిడ్డారా, నీ అర్పణ ఎలా ఉన్నది? దేవునికి తీసుకొచ్చే అర్పణ ఎలా ఉన్నది? హృదయపూర్వకంగా ఉండాలి. అర్పణ ఎలా ఉండాలట? హృదయపూర్వకంగా ఉండాలి. అర్పణ ఎలా ఉండాలట? అది శ్రేష్టమైనదిగా ఉండాలి. నీ అర్పణ ఎలా ఉండాలి? శ్రేష్టమైనదిగా ఉండాలి. నీ అర్పణ ఎలా ఉండాలి? అది దేవునికి అంగీకారమైనదే ఉండాలి, యోగ్యకరమైనదే ఉండాలి. ఏబేలు అదే తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఏబేలు అదే తీసుకొచ్చాడు. శ్రేష్టమైనది, హృదయపూర్వకమైనది. దేవుడికి ఇవ్వాలనగానే ఆ మందలోకి వెళ్ళిపోయి మంచి ఏరాడు. అసలు బాగా రాసి ఉంటుంది అక్కడ. ఏంటంట? తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని. చాలండి. హల్లెలూయా.
దేవుడికి ఇవ్వాలి అని అనగానే అసలు చూడండి, అసలు ఎంత మనస్సు. అందుకనే నువ్వు దేవుడికి ఇవ్వాలి అనుకోగానే హృదయపూర్వకమైనటువంటి స్థితి వచ్చేయాలి. రెండవది ఏంటంటే ప్రేమ పిల్లరా, అది శ్రేష్టమైనదిగా ఉండాలి, శ్రేష్టమైనదిగా ఉండాలి. మూడవది ఏంటంటే నీ అర్పణ అంగీకారమైనదై ఉండాలి, యోగ్యకరమైనదై ఉండాలి. యోబులు తీసుకొచ్చిన అర్పణ అలాగే ఉంది. ఫస్ట్ హృదయపూర్వకంగా వెళ్ళాడు, దేవుడికి తీసుకెళ్లాలని చెప్పేసి తనకున్న మందలో అన్నిట్లో ఎదిగి శ్రేష్టమైనటువంటివి, క్రొవ్వినటువంటివి, తొలుచూలు అయినటువంటివి దేవుడి దగ్గరికి తీసుకొచ్చాడు. హృదయపూర్వకమైనది, శ్రేష్టమైనది, అంగీకారమైనది. రాగాన్ని దేవుడు అంగీకరించాడు, దాన్ని దేవుడు అంగీకరించాడు. కయ్యోను తెచ్చాడు. హృదయపూర్వకమైనటువంటివిగా ఉండాలి, శ్రేష్టమైనవిగా ఉండాలి, అంగీకారమైనవిగా. ఈ మూడు ఏవి లేవు కయ్యోనులో ఈ మూడు ఏవి లేవు. పంటలోకి వెళ్ళగానంటే ఆయన పుట్ట ధాన్యం తీసుకున్నాడు. ధాన్యం తీసుకుని నిలబెట్టారా చూసి దేవుడికి ఇవ్వడానికి ఇచ్చేటప్పుడంట హృదయం రావట్లేదండి. ఎవరు రావట్లేదండి? హృదయం రావట్లేదండి. అమ్మో, గంప అట్టగానే గంప నిండా వచ్చేసింది. అమ్మో, ఎంత ఇవ్వాలా దేవుడికి, ఎంత అని గంప తీసేసాడట. తీసేసి మళ్ళీ కట్టకి పైకి ఎత్తుకుని సరిపోతుందా, మళ్ళీ 2 అడుగులు వేసి సరిగ్గా లేదనమాట అని మళ్ళీ ఇక్కడ పెట్టి మళ్ళీ కాదంతా వేసుకున్నాడు. రియల్గా మళ్ళీ కప్పు పట్టుకుని తట్టు పట్టుకొని వెళ్ళిపోతున్నాడట. మళ్ళీ వెళ్తుంటే కుదంతా బరువుగాను కొంచెం గట్టిగా ఉందట. అమ్మో, ఇంతెందుకు లేని మళ్ళీ తీసుకొచ్చాడట. మళ్ళీ అక్కడ పెట్టి మళ్ళీ కొంత తీసేసేసి ఇది హృదయానికి సంబంధించినాడు. హల్లెలూయా. శ్రేష్టమైన దానికి సంబంధించినడు. హృదయం రావట్లా ఇవ్వడానికి. రెండోది శ్రేష్టమైనదిగా లేదు. మూడో దగ్గరికి దేవుడి దగ్గర తీసుకెళ్ళి పెట్టాడు. దేవుడి దగ్గరికి పెట్టుకెళ్తే అసలు నువ్వు అక్కడ తీసేటప్పుడే దేవుడు చూస్తా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు తీసేటప్పుడే దేవుడు చూస్తున్నాడు. ఏంట్రా అంత అన్నిసార్లు తీస్తున్నావు యాత్ర ఏంటిది? అసలు పంట అంతా ఎవరిచ్చారు? ఆ పంట అంత సమృద్ధిగా పండటానికి కారకులు ఎవరో? దేవుడే. దేవుడికి ఇవ్వటానికి మనసు రాదు కొంతమందికి. ఇద్దరు అర్పణలు తీసుకొస్తే ఇద్దరు అర్పణలో ఈ 3 విషయాలు చూశాడు దేవుడు. ఒకటి నీ హృదయాన్ని చూశాడు, రెండోది నీ అర్పణ శ్రేష్టమైన దాన్ని చూశాడు, మూడోది యోగ్యకరమైన దాన్ని చూశాడు. హల్లెలూయా. వెంటనే అక్కడే చెప్పాడు, కయ్యోనా నీ అర్పణ బాగాలేదయ్యా, కయ్యోనా నీ అర్పణ బాగాలేదు, ఏబేలు అర్పణ శ్రేష్టమైనటువంటిది. హల్లెలూయా. ఏబేలు అర్పణ శ్రేష్టమైనటువంటిది, కయ్యోనా నీ అర్పణ బాగాలేదు. ఎందుకంటే ఆడు దుష్టుడు సంబంధి. అసలు ఆలోచన రాకూడదు. దేవుడికి తీయాలి అనుకున్నప్పుడు, దేవుడికి చెందాలి అనుకున్నప్పుడు, దేవుడిది అన్నప్పుడు దేవుడికి ఇచ్చేయాలి. హల్లెలూయా. లేదంటే మనలో అపవాది ఏలుబడి చేస్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రియ దేవుని బిడ్డలారా, అపవాది ఏలుబడి చేయటానికి కాదు నిన్ను ఎన్నుకున్నది దేవుడు. నిన్ను శ్రేష్టమైనటువంటి బిడ్డగా, ఆత్మీయమైన బిడ్డగా, పరిశుద్ధమైన బిడ్డగా నిన్ను దేవుడు ఎన్నుకున్నాడు. ఇక మరలా నీలో అపవాది ఉండటానికి వెళ్ళలేదు. ఒకవేళ నిన్ను పరిశుద్ధపరిచిన తర్వాత నువ్వు మరలా అపవాదికి చోటిస్తున్నావంటే ఆ అపవాది ఎలాంటిదంటే మరీ చెడ్డదై ఉంటుందని చెప్పేసి నిన్న దినాన్ని మాట్లాడుకున్నాం. అపవాది ఎలా ఉంటుందంట? మరీ చెడ్డదే. నిన్ను పరిశుద్ధపరిచి అపవాదిని తరిమివేసి నిన్ను పరిశుద్ధపరిచి పవిత్రపరిచి యేసయ్య రక్తము ద్వారా కడిగి శుభ్రపరిచి దేవుని బిడ్డగా మార్చిన తర్వాత కూడా నువ్వు లోకము వైపు చూసినా, పాపం వైపు చూసినా, దుష్టుడి వైపు చూసినా, దుష్టుని చేర్చుకున్న నీ మొదటి స్థితి కంటే కడపటి స్థితి మహా ఘోరంగా ఉంటుంది. అంతేనా? మొదటి స్థితి కంటే కడపటి మళ్ళీ చదవండి.
కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదైపోద్ది. నీ మొదటి స్థితి కడపటి స్థితి భయంకరంగా ఉంటుంది మొదటి స్థితి కంటే. అందుకని దేవునికి సైతానికి చోటు ఇవ్వకూడదు. బైబిల్ అంటాడు, యోహాన్ అంటాడు ఏమంటాడే, ఆ యొక్క కయ్యోను వలె ఉండబాకండే, కయ్యోను వంటి వారముగా మనము ఉండకూడదు. యోధాలో అంటాడు ఏంటంటే, ఆ బిలాము వంటి వారముగా ఉండకూడదు. ఇదిగో కయ్యోను వంటి వారముగా ఉండకూడదు. ఇదిగో ఆ యొక్క కోరాహు వలె ఉండకూడదు. చదవాలన్నమాట. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యోను నడిచిన మార్గములో నడిచారు, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతృతగా పరిగెట్టారు. కోరాహు చేసినటువంటి తిరస్కారము చేసి నశించిరి. దేవుని స్తోత్రం చెప్పండి. యోధా పత్రికలో 11వ వచనం, ఒకే అధ్యాయం ఉంటుంది, 11వ వచనం ఉంటుంది ఆ మాట. అయ్యో వారికి శ్రమ. ఎవరికంటే కయ్యోను నడిచిన మార్గంలో నడిచే వారికి శ్రమ, కయ్యోను వలె ఉన్నటువంటి వారికి శ్రమ, ఇదిగో బిలాము వలె బహుమానం కోసం పరిగెత్తే వారికి శ్రమ, అంతేకాకుండా తిరస్కారం చేసినటువంటి ఆ యొక్క కోరాహు వలె ఉన్నవారికి శ్రమ అని అంటున్నాడు. ప్రేమేంద్ర బిడ్డలారా, ఈ సిలువ ధ్యాన కూడికల్లో ఆత్మీయంగా నడవాలని చెప్పేసేసాం. ఫాస్టింగ్ ఉండేవారు, ఉపవాసం ఉండేవారు, తీర్మానం తీసుకున్నవారు, ఇదిగో ఈ 40 రోజులు తీర్మానం తీసుకున్నటువంటి వారు ఎలా ఉండాలి? ఒకటి, వారి హృదయాలను, వారి జీవితాలను, వారి బ్రతుకులను సరిచేసుకుంటూనే, వారి బ్రతుకులను వాక్యం ద్వారా సరిచేసుకుంటూనే ఆ సిలువను జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ఆ సిలువను జ్ఞాపకం చేసుకోవాలి. వారి హృదయాలను, వారి జీవితాలను సరి చేసుకుంటూనే యేసయ్య గాయాలను జ్ఞాపకం చేసుకోవాలి. వారి హృదయాలను సరి చేసుకుంటూనే యేసయ్య పడిన శ్రమలను జ్ఞాపకం చేసుకోవాలి. వారి హృదయాలను సరి చేసుకుంటూనే ఆయన కార్చిన రక్తాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కారణం ఏంటంటే, ఆ రక్తమే నిన్ను శుద్ధి చేసేది. యేసయ్య రక్తమే నీ హృదయాన్ని శుద్ధి చేసేది, నీ మాటను శుద్ధి చేసేసి, ఆ గాయాలే, యేసయ్య గాయాలే నిన్ను స్వస్థపరిచేవి. యేసయ్య గాయాలే నీ ఆత్మీయ స్థితిని మార్చేవి. యేసయ్య ఆ యొక్క యాగమే ప్రేమేంద్ర బిడ్డలారా నిన్ను ఆయన మార్గములో నడిపించేది. అవునండి. అందుకని వాక్యం ఏముండదంటే, అపవాది సైతాను వాడు ఎలాంటి వాడంటే దుష్టుడు. 5వది ఏంటంటే దుష్టుడు. దేవుని స్తోత్రం. ఈ అపవాదికి చోటు ఇవ్వకోకుండా ఉండాలంటే నిత్యము ఆ యేసయ్యని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అపవాదికి చోటు ఇవ్వకోకుండా ఉండాలంటే యేసయ్య మార్గాలలో నడవాలి. అపవాదికి చోటు ఇవ్వకుండా ఉండాలంటే యేసయ్య చేసిన ఆ త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసయ్య చేసిన యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అయ్యా నువ్వు ఈ లోకానికి రాకపోతే నాయనా, అయ్యా ఇదిగో మా కొరకు ఈ లోకానికి రాకపోతే మేము ఇంకా దుష్టుని సంబంధులుగానే మేము ఉండేవారమయ్యా. ఇంకా మీరు ఈ లోకానికి రాకపోతే నాయన ఆ అపవాది బంధకాల్లోనే ఉండిపోయేవారమేమో నాయన. అయ్యా మీరు ఈ లోకానికి వచ్చి మాకు గొప్ప విడుదలనిచ్చారు నాయన, గొప్ప రక్షణ ఇచ్చారు నాయన. అయ్యా అదిగోనైనా ప్రభా, అందుకనే నీ నామాన్ని స్మరిస్తున్నాం. ఇదిగోనైనా మీరు ఇచ్చిన రక్షణ పాత్రను చేత పట్టుకుని నీ నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. యేసయ్య మాటలను విడిచిపెట్టొద్దు, యేసయ్య యాగాన్ని విడిచిపెట్టొద్దు, యేసయ్య త్యాగాన్ని విడిచిపెట్టొద్దు, ఆయన గాయాలను మర్చిపోవద్దు, ఆయన చేసిన ఆ యొక్క ప్రయాణం, ఆ సిలువ మార్గాన్ని మనము విడిచిపెట్టొద్దు. నీవు మోయాల్సిన భారమైన మ్రాను అది ఆయన భుజముల మీద వేసుకున్నాడు. నీ తలకు రావాల్సిన శిక్ష ఆయన తల మీద వేసుకున్నాడు. హల్లెలూయా. నీ ప్రక్కలో పడవలసిన బళ్ళము ఆయన ప్రక్కలో పడలేదు. నేను చెప్పుకొచ్చా, ఆయన గాయాల గురించి చెప్పుకొచ్చా. గుర్తుందో లేదే మీకు?
7 గాయాలు. వాస్తవంగా పంచగాయాలు అంటాం, 5 గాయాలు అంటాం, కానీ 7 గాయాల గురించి నేను మీకు తెలియజేసుకొచ్చా. అంతేకాకుండా వాక్యం ఏముంటుందంటే ఆయన శిరస్సు మొదలుకొని సిరిపాదం వరకు కూడా నిలువెల్లా గాయాలే గాయాలే గాయాలే. ప్రేమేందని బిడ్డారా, ఆ సాతానును విసర్జించి, సాతాను క్రియలను విసర్జించి, సాతాను యొక్క తలంపులను విసర్జించి, వాటన్నిటిని త్రోసివేసి తీసివేసి యేసయ్యనే స్మరించుకుంటూ ఉండాలని కోరుకుంటున్నా. హల్లెలూయా. ఆయనే నీ బ్రతుకు, ఆయనే నీ జీవితం, ఆయనే సమస్తము ఆయనే. పౌలు గారు అంటాడు, బ్రతికితే నేను యేసయ్య కోసమే బ్రతుకుతా, చచ్చిపోతే నాకు మేలే మేలే. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రేమించండి, ఈ సిలువ దినాల్లో, ఈ శ్రమల దినాల్లో, 40 రోజుల శ్రమల దినాల్లో, అయ్యా ఈ దుష్టుడు నాలో ఉన్నాడేమో, 5వ మాట, దుష్టుడు నాలో ఉన్నాడేమో, కయ్యూను స్వభావం నాలో ఉన్నదేమో, ఆ బిలాము స్వభావం నాలో ఉన్నదేమో, లేకపోతే తిరస్కారం చేసి వ్యతిరేకించే, తిరస్కారం చేసే ఆ యొక్క కోరాహు మనస్సు నాలో ఉన్నదేమో నాయనా, తీసివేయము నాయనా, తీసివేయము నాయనా అని ప్రార్థన చేద్దాం. మోకరించండి, ప్రార్థన చేద్దాం. అందరూ కూడా మోకరించండి. దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం అయ్యా.